వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఇప్పటికే 10 months అయింది. ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది, ప్రజలకి అమలు చేస్తానన్న పథకాలే కావచ్చు, ఆయన అందుబాటులోకి తీసుకొచ్చిన పథకాలు ఏంటి, ఆయన డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే అన్ఎంప్లాయ్మెంట్ పోకూడదాననేసి చెప్పారు. 3 నెలల కాలమే టైం అడిగారు. కాకపోతే ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగింది ఏంటి అనేసి పబ్లిక్లోకి వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం బండ్లగూడలోనైతే మనం ఉన్నాం. బండ్లగూడకి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం పబ్లిక్ ఏమనుకుంటున్నారో పబ్లిక్లోకి వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నా పేరు రాములు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. రైతులు మీరు? ఓకే. మరి ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా? ఇలా ఎప్పటిలాగానే ఉండదు. ఎప్పటి లెక్కనే ఉన్నదా? 2000 పింఛన్ అయింది అంతే. అంతే వ్యవసాయమే ఎప్పటిలాగా. ఆయన కూడా వ్యవసాయం. ఆయన ఒడిచిన చల్లరా మునిగిపోయ ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చి కాదండి, ఇప్పుడు రైతులకి రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా, 2 లక్షల రుణమాఫీ జరిగిందా? 2 లక్షలు ఎవరికి లోన్ లేదు. మాకు అయింది కాంతి ఇతనికి ఎట్లా తెలుసు? ఆయన అడగండి తెలుసు. కూరగాయలు కేసీఆర్ చేయాలి, ఈ కొడుకు చేయాలి. మరి ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఇక ఎవడో వస్తున్నాడు పోతున్నాడు చేస్తాడు అంట, ఇంకా ఎన్నడూ చేస్తాడు చూస్తాం. మరి స్క్రాప్ లోన్లు వస్తున్నాయా? తీసుకున్నారు. లేవు. పాత వాళ్ళకే ఇస్తున్నారు కానీ కొత్త వాళ్ళకైతే ఇస్తారు. మరి ఈయన అమలు చేస్తానన్న పథకాల్లో ఎన్ని పథకాలు అమలు చేయగలిగారు? కాదు, 6 గ్యారెంటీలు చెప్పారు కదా. ఉచిత బస్సు అన్నాడు, 500కి గ్యాస్ అన్నాడు, 2500 మహిళలకు ఇస్తా అన్నాడు కదా. బాబు ఇప్పుడు నువ్వు ఇవ్వరా, మా ఎనర్జీకి రావాలది అంతా చెప్తాం మేము. శాస్త్రం మా బస్ ఇరా కూడా ఇస్తాం మేము. మామనాథ్ డిస్ట్రిక్ట్ గడియల మండలం గ్యాస్ లేదు, మహిళలకు 2500 లేదు. ఏది అమలు కాలే, ఇంకా ఏది అమలు కాలేదు. తొలుతా చేసిన మినిమీటర్ మీకు పడతాలే. ఇప్పుడు మాఫ్ చేసి ఏమైంది చేస్తే నాకు రిన్యువల్ చేసిన అది రిన్యువల్ చేయాలంటే నాకు చేయాలంటే ఆదివారం ఇప్పుడు రిన్యువల్ ఉన్నోలో చేసినట్ట కూడా చేసినప్పుడు చెప్పటం ఇంకేది. నేను మస్తు అడిగి 3 మాటలు ఇచ్చిన కాజాలు. ఇప్పుడు బంద్ చేసినట్టు నా లంచాలు అయినాయి. కాదండి, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఉంటే కొంచెం ఏముందంటే రైతు బంధు ఉండే మహిళల కంటే దవాఖానల ఇవి ఉండే. ఏమీ లేవు, మహిళలకి ఏం లేవు. కంటే దవాఖానలు సౌకర్యం లేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమీ లేవు. నాకు కూడా ఆపరేషన్ అయింది, ఆ సౌకర్యం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్టించుకోవట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా పట్టించుకుంటుండే. ఏ డాక్టర్ మంచిగా పని చేస్తుండే, రైతు బంధు వస్తుండే, అన్నీ వస్తుండే. ఇప్పుడు రైతు బంధు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్ అసలు పట్టించుకోవట్లేదు. మరి అప్పటితో పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికి ఏం మారింది 10 నెలల్లో? ఏం మారిందంటే అడవిలో బస్ సౌకర్యం మారింది. ఇంకా సన్న బియ్యం ఇస్తాడు, సన్న బియ్యం రాలేదు. ఇస్తాడేమో కొంత రాతరంగా. మనతో కూడా బడ్జెట్ లేదు కదా తెలంగాణలో, కూడా ఇస్తుండొచ్చు. ఓకే. మరి ఎలా కొనసాగుతుంది అంటారు ఇప్పటి వరకు అయితే మంచిగా ఉండదు. ముందర ఏం చేస్తాడేమో భగవంతుని కేరక, ఆయన కేరక, మనం ఏం చేయాలి చెప్పండి అన్న. ఏంటి మీరు ఎలా ఉంది పరిపాలన విధానం? ఏం మారలేదండి. ఏడున్నదండి, ఏడేసిన గుంగడి అనే ఉంది. ఆయన అమలు చేస్తానన్న పథకాల గురించి ఏమంటారు? ఏం చేయలేదు కదా ఇప్పటి వరకు. ఉచిత బస్ ఒకటే, లేడీస్కి ఉచిత బస్ ఒకటి చేసిండు. అమలు కాలేదు, ఇంకా ఏం లేదు. 500 గ్యాస్ ఏడ ఇయ్యలేదు ఇప్పటి వరకు. మాది గండీడు మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్, వెన్నచేరు గ్రామము. మీరు అక్కడ వస్తే ఇంకా మహిళలకి మరి 2500 ఇస్తా అన్నాడు నెలకి. 25 పైసలు కూడా ఇవ్వలేదండి ఇప్పటి వరకు. కొత్త పింఛన్లు కూడా అమలు కాలేదు. అంటే పల్లెల్లో ఉన్న మార్పులు వచ్చాయి ఈ 10 నెలల్లో? ఏం మార్పులు లేవు. వర్షాలకి ఇంకా అవకతవకలే అయినాయి అంతే. మరి అప్పటికి ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కేసీఆర్ ఉన్నప్పటికీ తేడా ఏంటంటారు? ఏమీ లేదు. ఆయన కూడా సేమ్ పరిపాలన. ఈయన కూడా అంటే ఇప్పుడు ఇంకా వచ్చి 10 నెలలు అవుతుంది కదా, చేస్తాడేమో ముందు. ఆయన కూడా ఏం చేయలేదు. మరి ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? యాస్టీస్గానే ఉంది, అలానే ఉందండి, ఏమి చేంజెస్ లేదు. ఏం బ్రో
ప్రణయ్ కుమార్. మరి ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ అయిపోయింది, సర్చింగ్ ఫర్ ఎ జాబ్. మరి ఏంటి యాజ్ ఎ స్టూడెంట్గా ఈ 10 months ఆఫ్ రూలింగ్ రేవంత్ రెడ్డి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఫస్ట్లో పాజిటివ్ అనుకున్నాను, తర్వాత ఇప్పుడు మొత్తం నెగిటివ్ అయిపోయింది. ఇంకా ఈ హైడ్రా ఇది తెచ్చి అయితే ఇంకా నెగిటివ్ అయిపోయింది. ఎందుకంటే వీ లివ్ నియర్ ఎ లేక్ వేర్ వీ హ్యావ్ పర్చేస్ ద ల్యాండ్, బట్ మేము ఉన్న ల్యాండ్ని కూడా వాళ్ళు ఇప్పుడు వచ్చి డిమాలిషన్ చేస్తామని మాట్లాడితే అది చాలా తప్పు. ఇంకా అది కాక పోలీస్ అయినా సరే చాలా స్ట్రిక్ట్ చేస్తుంది. మొన్నటి వరకు చాలా స్ట్రిక్ట్ ఉండే, 10 వరకు తిరగాలి, దాని తర్వాత తిరగొద్దు. అంటే ఇట్స్ హైదరాబాద్, ఇది నైట్ లైఫ్ కూడా ఉంటుంది ఇందులో, చాలామంది చాలా వర్క్స్ ఉంటాయి. సో అది కూడా ఆపేసి లైక్ మనుషులని లైక్ ఏదో డిక్టేటర్ రూలింగ్ లాగా అనిపిస్తుంది. సో నాట్ లైకింగ్ ద రూలింగ్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి. ఈ హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారు? హైడ్రా అంటే దాని ఏం కరెక్ట్, అది ఏం చేయాలనుకుంటుందో అది కరెక్ట్. భూ కబ్జా చేసిన వాళ్ళపైన కరెక్ట్గా తీసుకోవాలి, కానీ పట్టా ల్యాండ్లని కొని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటున్న వాళ్ళు అయితే కరెక్ట్గానే ఉంటున్నారు. ఒకవేళ హైడ్రా భూ కబ్జా చేసి అని కూలగొడుతుందని అంటుంది, ఎవరైతే చేసిరని అంటుందో వాళ్ళందరూ చేయలేదు. ప్రస్తుతానికి 90% పీపుల్ అయితే చేయలేదు, అందరు కొన్ని లీగల్గా ఉన్న వాళ్ళే. ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్గా కట్టారు అని అంటే ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ ఆఫీసర్స్ని, గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ని. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అందరిపైన యాక్షన్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇవి ఇల్లీగల్ కట్టడాలు గవర్నమెంట్ ల్యాండ్ అని అప్పుడు కూలగొట్టాలి. ఎక్కడైతే కబ్జా చేస్తారో అక్కడికి వెళ్ళి కూలగొట్టండి, అది వేరే విషయం. కానీ నార్మల్గా లీగల్గా ఉన్న వాళ్ళు మాత్రం కూలగొట్టడం అనేది చాలా ఇల్లీగల్. ఇది రేవంత్ రెడ్డి పట్టించుకుంటున్నాడా లేదా అనేది ఆయనకే తెలియదు. అంటే కేటీఆర్ చెప్తున్నారు కదా, ఇప్పుడు సచివాలయం కూడా FTL పరిధిలోనే ఉంది, మూసీనది పరిధిలోనే ఉంది, హైడ్రా ఆఫీస్ కూడా మూసీనది పరిధిలోనే ఉంది, ఇవి కూడా కూల్చుతారా అనేసి కేటీఆర్ అడుగుతున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అవి కూల్చాడు, ఎందుకంటే అది వాళ్ళ ఆఫీసర్స్ కదా. ఇప్పుడు నొప్పి మనకైతే ఏదైనా దెబ్బ తాకితే మనకు నొప్పి అవుతుంది. ఆయన ఏం చేసుకుంటాడు, ఆ దెబ్బ తాకకుండా చూసుకుంటాడు. పక్కన దెబ్బ తాకి వాడు అరుస్తుంటే అమ్మాయి ఆయుగుంది అని అనుకునే మనస్తత్వం రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఆయన వరకు దెబ్బ తాకుతుందంటే ఆయన తాకించుకోడు, వేరే వాళ్ళకి తాకితే చూసి ఆనందిస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఆయన 100 daysలో నేను వచ్చిన తర్వాత అన్నీ అమలు చేస్తాను, అన్ఎంప్లాయ్మెంట్ పోగొడతాను, తెలంగాణకు ఒక మార్పు తెస్తాను అన్నాడు. ఈ 10 monthsలో ఆయన తెచ్చిన మార్పులు ఏంటి? ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గిందా? అన్ఎంప్లాయ్మెంట్ అయితే తగ్గలేదు, పెరుగుతూ పోతుంది అంతే. లైక్ కేటీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఐటీ ఫీల్డ్లో కూడా. ఆయన వచ్చిన తర్వాత మొత్తం డిక్టేటర్షిప్ లాగా ఉంది. ఏదో సిపిఐ వాళ్ళు ఎట్లయితే అంటే డిక్టేటర్ లాగా ఉంటారో, వాళ్ళది నాకు కరెక్ట్ పదం దొరకట్లేదు, అలా ఉంది సేమ్. అంటే రాజు పరిపాలన లాగా ఉంది, బానిసత్వం లాగా ఉంది. ఫ్రీడమ్ అనేది లేదు ప్రజలకు దేనికైనా. స్కీమ్స్ అంటున్నా అది అంటున్నా ఏవి ఇవ్వట్లేదు, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు స్టూడెంట్. ప్రస్తుతం 2-3 years నుంచి స్కాలర్షిప్ ఆగిపోయింది, స్కాలర్షిప్ రావట్లేదు, ఆగిపోయింది. శాంక్షన్ అని వచ్చి ఫిబ్రవరిలో వచ్చింది నాకు, ఇప్పటికీ 8 months దాకా అయిపోయింది. ప్రజెంట్ దాకా ₹1 అయితే పడలేదు. ఇది ఎప్పుడు పడుతుంది ఏమో. ఫ్రీ బస్ అని పెట్టిండు, అది మహిళలే వద్దు అని అంటారు. ఇప్పుడు మీరు చూసిన మహిళలను అడిగినా వాళ్ళు కూడా వద్దు అంటారు. దానివల్ల గొడవలు తప్పించి ఎవ్వరికి లాభం వచ్చింది లేదు. అసలు ప్రశాంతత అనేది లేదు ఈ రూలింగ్లో. ఇప్పుడు బతుకమ్మ ఫెస్టివల్ ఉంది, మెయిన్ ఫెస్టివల్ తెలంగాణకి. అసలు ఇది కూడా మనస్ఫూర్తిగా చేసుకోవట్లేదు ఎవరు. ఎక్కడ ఎవరు ఇల్లు కూలిపోతాయి, ఎక్కడ నైట్ ఏమని అవుతుంది, అన్నీవే మొత్తం. అసలు కాంగ్రెస్ పరిపాలన అస్సలు బాగాలేదు. అంటే డిఫరెంట్ బిట్వీన్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటి డిఫరెన్స్? కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా అంటే, నేను తిన్నా నువ్వు కూడా తిను. కాంగ్రెస్ అయితే నేనే తింటా, నువ్వు తినొద్దు, నువ్వు తింటే నేను నాకు నచ్చదు అన్నట్టు. అంటే ఫ్రీడమ్ ఇస్తా, నేను కూడా చేసుకుంటా. కాంగ్రెస్ అయితే నేనే చేస్తాను, నువ్వేం చేయొద్దు, నువ్వు ఇంటికన్నా కూర్చోాలి, నువ్వు బానిసత్వంగానే ఉండాలి అన్నట్టు. పబ్లిక్ అది. కేసీఆర్ ఉంటే ఫ్రీడమ్. అంటే ఆయన కొంచెం తిన్నా కూడా లైక్ బ్లాక్గా ఏమైనా ఉండొచ్చు, తిన్నా కూడా మీరు కూడా తినండి అన్నట్టు మనకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తాడు. ఇక్కడ అది లేదు, మొత్తం నేనే తింటా మీరు తినొద్దు అన్నట్టు. మొత్తం అసలు బానిసత్వం లాగా నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. స్టూడెంట్స్ అందరూ అలానే ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒకవేళ ఈ 4 years తర్వాత ఎలక్షన్స్ వస్తే లేదా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఏమైనా డిఫరెన్స్ వచ్చే అవకాశం? పక్కా కేసీఆర్ వస్తాడు, రావాలి కూడా. లోకల్ పార్టీ ఉండాలి ఎప్పుడైనా స్టేట్లో. సెంట్రల్లో ఎప్పుడైనా మంచి పార్టీ ఉండాలి. నేనైతే బీజేపీ ఉండాలనుకుంటున్నాను సెంట్రల్లో. స్టేట్లో అయితే పక్కా బీఆర్ఎస్ ఉండాల్సింది. ఏం చేస్తుంటారు? ఏదో కూలి పని చేసుకుంటూ ఉంటారు. అవును, రోజువారి పనులు. అది ఒక రోజు ఉంటుంది, ఒక రోజు లేకుంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటికి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుందంటారు? నచ్చలే. ఎందుకనంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, 5 నెలల్లో చేపిస్తాము, 6 నెలల్లో చేపిస్తాము, 3 రోజుల్లో చేపిస్తాము, అది కూడా చెప్పారు. అది కూడా కాలేదు. మాకు ఇల్లు కూడా లేదు ఇంట్లో, ఊరికాడ. వీడికి వచ్చినా కూడా బతుకుతారు కూడా కష్టమైంది. వీడికెళ్ళి కూడా కాల్ చేస్తే కిరాయి కట్టలేకపోతున్నాం, ఏం చేయాలి?
అంటే మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం వచ్చిన తర్వాత మీకు ఉచిత బస్సు వచ్చింది, నచ్చలేదు. ఉచిత బస్సు లేడీస్కి వచ్చింది, మగవాళ్ళకి రాలేగా. లేడీసే నిండిపోతుర్రు, మగవాళ్ళు ఎక్కడ కూర్చోవాలి మరి? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఉపయోగమే కదా మరి వాళ్ళకు ఉచిత బస్సు వల్ల. 2-3 ఉంటారు మా ఇంట్లో కూడా. నేను కాదంటే ప్రతి ఇంట్లో ఉంటారు అన్న. దానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. అంటే సగానికి వాళ్ళు సగానికి వీళ్ళు ఉంటారు కదా, అది సెట్ చేసుకొని పోవాలి. సమానాజ్యం అంటే గది. మరి ఇస్తానన్న 6 గ్యారంటీల్లో ఎన్ని పథకాలు అమలు చేయగలిగారు? ఏది చేయలేదన్న ఇంతవరకు. మొత్తం కూల్చడమే తప్ప నిలబెట్టడం ఏం లేదు. 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది అంటున్నారు కదా చాలా మంది. ఎవరికి ఇచ్చినావు? ఎవరికి నువ్వు? ఎవరికన్నా ఇస్తే నాకు చెప్పు. నేను రావట్లేదా? రావట్లేదు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా లేకపోతే రావు కదా. అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్న. నా ఊరు పేరు మీద ఉన్నాయి. మరి ఊర్లో వస్తాయి, ఆడ కూడా రావాలే, అక్కడ కూడా రావట్లేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ అంటే అప్పుడప్పుడు పోతుంది. ఉచిత కరెంట్ అన్నాడు కదా 200 యూనిట్లు. బిల్ కట్టించుకుంటున్నారు కదా, బిల్ కట్టించుకుంటున్నారు ఎప్పుడు లెక్కనే ఉంది. ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మీరు? అట్లా కూర్చోయడం అయితే తప్పు అనిపిస్తుంది. మరి అక్రమంగా కట్టడం కరెక్ట్ అంటారా? ఒడ్డు పక్కన కట్టడం అయితే చాలా తప్పే. కాకపోతే ఎక్కడో పక్కన కట్టుకోవాలి. అంటే చెరువు ప్రాంగణంలో FTL పరిధిలో కట్టినవి తప్పే కదా. అదే అంటున్నాను నేను కూడా. చెరువు పక్కన కట్టడం కానీ కాలువ పక్కన కట్టడం కానీ తప్పే. అది కట్టడం వల్ల ఈయన కూల్చేయడం కూడా అది కూడా కొంచెం న్యాయమే. వాళ్ళు కట్టడం తప్పు, ఈయన కూల్చడం కరెక్టు కాదంటలేదు. కాకపోతే ప్రజలకు ఏమన్నా పేదలకు న్యాయం చేసే ఆలోచన చేయాలి. కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? సరిపోదు. దేనివల్ల అంటారు? దేనివల్ల అంటే ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి మంచి చేసిండు. అందరికీ మంచిగా చేసిండు. ఎవరికేమి ప్రాబ్లం చేయలే. ఏదైనా కూడా అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? ఏం మారింది? ఉన్నాయే పోతున్నాయి. ఈ 10 నెలల కాలంలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఈ 10 నెలలనే కనిపిస్తుంది మొత్తం. ఏమనంటే నా ఫామ్ హౌస్లు ఉంటా, అదే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఏడా ఇస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఏంది? ఇంతవరకు కూడా ఏ మార్పు లేదు, ఏ కాగితం లేదు. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందంటారా? అప్పుడు మాట ఇచ్చినప్పుడు ఓట్లు వేసుకున్నప్పుడు అన్ని ఆధార్ కార్డులు, ఫోటోలు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ తీసుకున్నారు. మరి ఇప్పుడు మా ఖాతాలో కూడా బ్యాలెన్స్ కట్ అవుతున్నాయి బ్యాంకులల్లో. ఎవరిని అడగాలి చెప్పండి. మరి ఇప్పటివరకైతే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకైతే ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? ఇప్పటివరకు అయితే నాకు నచ్చలే అన్న. మీకైతే నచ్చలే? నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? రాఘవ. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు సూపర్వైజర్గా వర్క్ చేస్తుంటాను, డ్యూటీ చేస్తుంటాను. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీ మీరు? ప్రైవేట్ ఎంప్లాయీ. ఓకే, ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్, 10 months ఆఫ్ రూలింగ్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అంటారు? అంటే వచ్చిన స్టార్టింగ్లోనే కదా, ఇప్పుడే రెడీ అవుతుంది కదా ప్రభుత్వం. సో ఇప్పుడున్న గల్తీలు అంటే ఇంతకుముందు ఉన్న తప్పులు ఏదైతే ఉన్నాయో అవి సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటికిప్పుడు కేవలం హైడ్రా వలన తీసేస్తున్నాడు అని చెప్పి వ్యతిరేకత అనుకుంటే ప్రతిదీ పక్కన తర్వాత తగినాక అది కూల్చేసిన తర్వాత హైదరాబాద్ డెవలప్కే కదా అది. ఇప్పుడు చూడండి, కేసీఆర్ పాలనలో వర్షం వచ్చినప్పుడు అప్పుడు మునిగిపోతున్నాయి అన్నారు. తర్వాత ఇప్పుడు అది మునగకుండా రోడ్లకు కానీ ఇళ్ళ విస్తీర్ణానికి కానీ ప్రజల సేఫ్టీ గురించి అతని ఇంటికాడ అయితే చేయట్లేదు, లేదా మనీలకు ప్రత్యేకించి మనీల కడని చేయట్లేదు. కేవలం రోడ్ల మీద, ఆ తర్వాత ప్రజలు ఇబ్బంది కలిగించే ప్లేస్లలో ఇల్లు ఇబ్బందికరంగా ఉన్నాయి, వాటర్ జామ్ అవుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూల్ చేస్తున్నాడు. తర్వాతకి ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నది కనుక ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ చాలామంది తీసేసుకున్నారు, కొన్ని గ్రామాలలో తీసేసుకున్నారు. ప్రజెంట్లీ మా విలేజ్లోనూ నేమ్స్ అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళకి ఇచ్చేసాడు. తర్వాత ఇప్పటికైనా కూల్ చేస్తున్నాడు అంటే ఖాళీగా ఏం కూల్చట్లేదు. కూల్చిన వాళ్ళకి అదే లిస్ట్ బై లిస్ట్గా ఒకరొకరికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అంటే కాదండి, మరి ఇప్పుడు మూసీ నది ప్రాంగణంలోనే హైడ్రా ఆఫీస్ కూడా ఉంది, సచివాలయం కూడా అక్కడే ఉంది. మరి అవి 2 కూల్ చేస్తారా? కూల్ చేస్తారా అంటే ఇప్పుడు ప్రజాధనం వేస్ట్ అవుతుంది. స్పెసిఫిక్గా గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే ప్రజాధనాన్ని సేవ్ చేయాలని అంటే ఇప్పుడు అవి మళ్ళీ కూల్చాలి అని అంటే మళ్ళీ ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్లేస్లలో కట్టాలంటే మళ్ళీ అదొక లాస్ ఇబ్బంది.
కేటీఆర్ కూడా అదే అంటున్నాడు కదా, మీరు ఇవి కూడా FTL పరిధిలో ఉన్నాయి, ఇవి కూడా కూల్చండి అనేసి అడుగుతున్నారు కదా. వాళ్ళే కట్టారు కదా అవి, అది కూడా వాళ్ళకి తెలీదా? వాళ్ళే కట్టారు అవి, వాళ్ళే తెలుసుకోవాలి. అంతకుముందు కేసీఆర్ గారే అన్నారు, మీరు అనవసరంగా ఏమంటారు మన గవర్నమెంట్ ల్యాండ్లలో మీరు కబ్జా చేస్తే మేము ఆటోమేటిక్ కూల్ చేస్తాము, MP అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే కూల్ చేస్తాము మేము, మీరు కట్టుకోకుండా అని చెప్పాడు. మళ్ళీ అదే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీసే కట్టారు. 40 సంవత్సరాల నుంచి దాదాపు 40 సంవత్సరాల కింద కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉందా? ఒక 10 ఇయర్స్ కాంగ్రెస్ ఉంది కదా. ఓకే, కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ 10 ఇయర్స్లో కట్టినటువంటి బిల్డింగ్ 40 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు అంత డెవలప్ కాలేదు. డెవలప్ మీన్స్ అక్రమ కట్టడాలు కాలేదు. కేవలం కేసీఆర్ వచ్చిన తర్వాతకి ఎమ్మెల్యే పరిధిలోని కానీ MP పరిధిలోని కానీ ఇతర కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న పబ్లికే అతను అంటే ఆ ప్రభుత్వం వల్లే ఎక్కువ కట్టుకున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కట్టుకోలేదు. అప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు వర్షాలు బాగానే పడ్డాయి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్షాలు బాగానే పడ్డాయి. అప్పుడు ఇంత ప్రాబ్లం కాలేదు కదా, పబ్లిక్ ఇష్యూ కాలేదు కదా. హైడ్రా ఒక పేదల మీద ప్రతాపం చూపిస్తుందని అంటున్నారు ప్రతిపక్ష వాళ్ళు. అలాగంటే నాగార్జున పేదవాడు కాదు, స్పెసిఫిక్ నాగార్జున ఒకటే కాదు, ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉండే రిచ్ కిడ్స్ గినంగా ఇక్కడ కట్టి ఎవరు వేరే దేశాల్లో బ్రతికే వాళ్ళు గినంగా పేదవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు వీళ్ళకి ఇంక్లూడింగ్ ఉన్నాయి, టచ్అప్లు ఉన్నాయి, అవి గినా కూల్ చేస్తున్నాడు. అలాంటప్పుడు పేదవాళ్ళకి ఎట్లయితే వాళ్ళవి కూల్ చేస్తున్నాయి, వాళ్ళవి తీసేస్తున్నాడు. స్టార్టింగే నాగార్జున అంటే పేదవాడు కాదు, ఆయనతోనే స్టార్ట్ చేసిండు. తర్వాతకి అదాన్ని ఒక్కదాన్ని ఇప్పుడు ఆపుతామన్నట్టే అవతల వాళ్ళు స్పెసిఫిక్ మెసేజ్ ఇస్తున్నట్టే కదా, ఎంత పేదవాడైనా సరే ఎంత ధనికుడైనా సరే ఖచ్చితంగా మేము కూల్ చేస్తామంటానని పేదవాళ్ళకి తేడా తెల్లంగా చెప్పాడు అతను. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చి 10 months అవుతుంది కాబట్టి ఇంకా 4 months ఉంది, యూజువల్లీ 4 months ఉంది కదా. ఆ 4 monthsకి ఇప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అప్పుడే డెవలప్ కావాలంటే కాదు కదా. స్టెప్ బై స్టెప్ వెళ్ళిన తర్వాతకి ఆ 5 monthsకి సేఫ్ జోన్లోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు డెవలప్ అయిందా లేదా తెలుస్తాం. ఇప్పుడు 10 monthsలోనే డిఫరెన్స్ ఏంటంటే 10 years ఉన్న వ్యక్తికి 10 months ఉన్న వ్యక్తికి అప్పుడే తెలియదు కదా. ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటున్నారు 10 years ఉన్నాడు కదా, ఆయన పాలన ఎలా ఉంది, ఈయన పాలన ఎలా ఉందని. ఇప్పుడు ఈక్వాలిటీ 10 years చూసుకుంటే అప్పుడు చెప్పొచ్చు, 10 monthsకి 10 yearsకి తేడా ఉంటుంది కదా. సో దానికి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డెవలపింగ్ గురించి ఆలోచించుకు ప్రజల ఇబ్బందిని చేదోడు వాదోడుగా ఉంటూ చేస్తున్నాడు. ఇప్పుడు స్కీమ్లు ఉన్నాయి, గవర్నమెంట్ కాంగ్రెస్ స్కీమ్లు ఉన్నాయి, 10 monthsలోనే అన్ని అప్రూవల్ కావు కదా. మరి 100 రోజుల్లోనే నేను వచ్చిన తర్వాత అన్నీ అమలు చేస్తాను, ఇచ్చిన హామీలన్నీ, అన్ఎంప్లాయ్మెంట్ పోగొడతాను తెలంగాణ రాష్ట్రంలో అనేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఓకే, ఇప్పుడు జాబ్ పర్పస్లో చూసుకుంటే GHMC పరిధిలోని కొత్తగా నోటిఫికేషన్లు, తర్వాతకి ఈ స్టడీ పర్పస్లో చూసుకుంటే కొత్త కానిస్టేబుల్ జాబ్లు కానివ్వండి, టీచర్స్ జాబ్లు కానివ్వండి, ఈ ఏమంటారు మన అదే హామీలో చూసుకుంటే ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్ ఇప్పటికి కర్ణాటకలో తీసుకున్న స్కీమే, ఫ్రీ బస్ ఇప్పటికీ సర్వీస్లో ఉంది. మహిళల పరంగా వాళ్ళకైతే హ్యాపీగా, అది మా ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు, వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. దాంట్లోనే ఇప్పుడు తెలంగాణలోనే ప్రజలే లేడీస్కి అది సేఫ్ అయింది అంటే మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళకి బి సేఫే. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ అంటున్నారు, కొన్ని ఊళ్ళలో లిస్ట్ బై లిస్ట్ ఇస్తున్నారు. గ్యాస్ మా ఊర్లో ఉంది, ఫ్రీ ఉంది, గ్యాస్ వస్తుంది. ఆ తర్వాతకి ఇంకా ఏమేమవుతున్నాయో 10 months క్రాస్ అవుతున్నాం కానీ ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తానంటున్నాము. రైతులు నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్లో. స్క్రాప్ లోన్లు పడట్లేదు, రుణమాఫీలు జరగట్లేదు, 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి జరగలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. లేదు, రుణమాఫీ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. అది లిస్టులు ఎందుకంటే ఊళ్ళో ప్రతి ఊర్లో వచ్చాయి కాబట్టి రుణమాఫీ అయితే జరిగింది. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది అవుతున్నారు అంటే కేవలం సిటీలోనే ఉన్న వాళ్ళు ప్రజలేనా? పల్లెటూళ్ళలో రుణమాఫీ కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రుణమాఫీ ఎప్పుడు కాలేదు. అది తెలియ కాంగ్రెస్ వచ్చిన 10 monthsలోనే రుణమాఫీ అయితే జరిగిపోయింది. గ్యాస్ ఫ్రీ కనెక్షన్ వచ్చేసింది. తర్వాతకి ఇదేమంటారు, ఇది ఒకటి లేడీస్ బస్కి అంటున్నారు కదా, అది గినంగా అప్రూవల్ అయిపోయింది. జాబ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు కదా, నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. దానికి టైం పడుతుంది కదా, అప్పుడు ఇమ్మడే కావాలంటే కాదు కదా. ఈ 10 months ఆఫ్ రూలింగ్ అయితే ఎలా మూవ్ అవుతుంది అంటారు? ఇప్పుడు చూడండి 10 months రూలింగ్ అంటే స్ట్రిక్ట్గా జరుగుతుంది ఖచ్చితంగా. ఆ స్ట్రిక్ట్ రూల్స్ అలాగే కంటిన్యూ అయితే డెవలప్ అనేది ఇంకా ఫ్యూచర్లో బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయన చేసిన పథకాలు ఎవరు భూమి మీద ఎవరు ఏ సీఎం చేయలే, చాలా బ్రహ్మాండంగా చేసిండు. నిజంగానే ఆ పథకాలన్నీ అమలుగా చేయగలిగారా? 100కు 200% అమలు అయినాయి. ఇంకా దాన్నే బట్టి అర్థం చేసుకోవాలి ఆయన పరిపాలన ఎంత ఉన్నదో. ఏంటన్నా అంత మాట అన్నారు? అదే అన్న 200% మొత్తం గ్యారెంటీలు అమలు చేసేసిండు. 3 పథకాలే అమల్లోకి వచ్చాయంటున్నారు చాలా మంది. అరే నేను చెప్తున్నా 200% చేసిండు, అర్థం చేసుకో. ఇక కాదన్నా, మరి ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారు? యూజా
ఇక ఆయన ఏ ఉద్దేశంతో పెట్టాడో మా ఆటో డ్రైవర్ల పొట్టలు కొడుతాడు. ఒకసారి వచ్చి మా బతుకులోకి వచ్చి ఒక రోజు మా ఆటో నడుపుకొని ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది, ఎంత ఎంత తింటే ఏమవుతుంది, ఒక జీవితం అంటే ఏంది అనేది అర్థమవుతుంది. ఆలోచన ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ మరి వాళ్ళు ఇచ్చేటోళ్ళు కరెక్ట్ ఇస్తారా ఇస్తలేరా మరి ఈయన ఇంటుండా లేదా తెలుస్తలేదు. కానీ 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, సాధ్యమైంది 500కే గ్యాస్ సిలిండర్ అనేది? ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చాడు? ఉంటుంది కదా వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది కదా, రిలీజ్ చేయమనాలి డాటా. ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం, ఆన్లైన్ యుగం. ఏదైనా ఒక మనం ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినా అంటే ఎన్నో చాలా లక్షల మంది చూస్తారు కదా. అట్లాంటిది నేను ఒక నీకు ఒక 10 రూపాయలు ఇస్తున్నా అంటే నాకు గుర్తుండదా? ఎంతమందికి ఇచ్చినా అట్లా 10 రూపాయలు 10 మందికి ఇచ్చినా నాకు గుర్తుంటుంది కదా. మరి నువ్వు ఏ పథకం ఎంతమందికి ఇస్తున్నావు నీ దగ్గర డాటా ఉంటుంది కదా, మరి ఆ డాటా ముంగట పెట్టు. ఎంతమందికి ఇస్తున్నావు, ఎంతమంది తీసుకుంటారు అనేది తెలిసిపోతుంది కదా. అంటే మరి ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అన్న పరిపాలనా విధానం? రేవంత్ రెడ్డిది పరిపాలనా విధానంతో అంటే కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఎలా ఉంది అన్న? ఇది ఏ బయట తీసుకున్నా మళ్ళీ మీకు ఏదో పైసలు ఇచ్చి బయట తీసుకురు అది ఇది అంటారు. కేసీఆర్ పాలన 100% మంచిగా ఉంది అన్న. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఈయనకు ఏమున్నా డబ్బుల మీద తప్ప పబ్లిక్ల మీద ఏ మాత్రం విశ్వాసం లేదు. పబ్లిక్ ఏమైనా చేయాలనే ఆలోచన కూడా లేదు. ఈ హైడ్రా కూల్చివేతలు ఉన్నాయి కదా, వీటి గురించి మీరు ఏమంటారు? హైడ్రానా, నేను 22 సంవత్సరాలు కిరాయి ఇంట్లలో ఉంటున్నా. కిరాయి కట్టుకుంటే ఏందో తెలుసు. నేను కూడా ఏందో ఇంత 10 రూపాయలు సంపాదించుకొని ఏండో దగ్గర ఒక రూమ్ కట్టుకోవాలని అనుకుంటే కూడా 20 సంవత్సరాల నుండి అయితే లేదు. నా పిల్లల చదువులు, నేను నా ఆటో రిపేర్లు, మెయింటెనెన్సు, హెల్త్ పరంగా ప్రతి ఒక్కటి జీవితం అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది అన్న. అన్ని వంగ ఇంకా అప్పులు అవుతున్నాయి కానీ ఏడ కట్టుకుంటాం? ఆ కట్టుకున్న ఇల్లు 20-30 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలగొడితే మనుషులు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఆయన ఒకసారి ఆయన ఇల్లు కూలగొట్టుకొని 10 మంది పోయి ఆయన ఇల్లుకు ఒక రాయి తీసేస్తే ఎంత బాధ అవుతుందో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అక్రమ కట్టడాలని వరకే కూల్చేస్తున్నారు అంటున్నారు కదా. అక్రమ కట్టడాలా అంటే ఈయన వచ్చినాకనే గుర్తుకొచ్చిన అక్రమ కట్టడాలు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం పుట్టినప్పటి నుండి ఈయననే ఉన్నాడా? హైదరాబాద్ ఒక 400 సంవత్సరాల చరిత్ర అంటారు హైదరాబాద్ది. మరి 400 సంవత్సరాలు సరే కాలక్రమేణా పెరుగుకుంటూ వస్తుంది. మరి ఇప్పుడు ఈయన గవర్నమెంట్లోకి ఎక్కంగానే అది గుర్తుకొచ్చిందా? అక్రమ కట్టడాలు గుర్తుకొచ్చినాయా? ఇంతకుముందు కూడా మస్తు మంది సీఎంలు చేశారు కదా, వాళ్ళ గుర్తుకు రాలేదా? వాళ్ళు సీఎంలు గారా? ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు అన్న? ఇక ఆయన అదృష్టం కొద్ది వచ్చిండు, ఏదో 4 సంవత్సరాలు ఇక అనుభవించాలి, తప్పది. మీ పేరండి? నా పేరు నర్సయ్య, రిటైర్డ్ ఎంప్లాయీ. మీరు? ఓకే, మరి చెప్పండి, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల కాలంలో పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? పరిపాలనా విధానం చాలా డల్గా నడుస్తుంది, అనుకున్నంత ఈజీగా లేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో బాగుండే, మంచిగా ఉండే పరిపాలనా విధానం, ఇప్పుడు మాత్రం సరిగ్గా లేదు. అంటే మీకు ఎందుకని నచ్చలేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏం చెప్పాడు? ఒకటి ఇవి చేస్తా అది చేస్తా ఉంటుండే కానీ ఏది చేసేట్లేదు, కరెక్ట్ లేదు. ఎలక్షన్స్కి ముందు 6 గ్యారెంటీలను పెట్టారు కదా, 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేయగలిగారు? ఎన్ని అంటే 1 2 చేసినట్టు, అంతకంటే ఎక్కువ చేయలేదు. నాకు కూడా బరాబర్ తెలియదు, 1 2 చేసినట్టుంది, మిగతా అట్నే పెండింగ్ పెట్టిండు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది, పెన్షన్ వస్తుంది కానీ 10-20 వేలు వస్తుంది కానీ ఇప్పుడు అప్పట్లెక్క వస్తలేదు, టైంకి వస్తలేదు, కొంచెం లేట్గా వస్తుంది. లేట్గా వస్తుంది వచ్చిన తర్వాత. అప్పుడే ఎమ్మటే 1st తారీఖు 2nd పడేది మాకు. ఇప్పుడు కొంచెం 1 day 2 days లేట్ అవుతుంది అంతే, పెద్ద ఎక్కువేం కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఉచిత బస్సు పెట్టాడు కదా లేడీస్కి, యూజ్ ఏంటి అంటారు? యూజ్ అంటే ఇక మహిళలకు కొంచెం లాభం ఉంది, కొంచెం సేవ్ చేసిన డబ్బు మహిళలకు, ఎక్కడైనా ఫ్రీగా పోవచ్చు, వాళ్ళ మంచి సౌకర్యం, దానికి మేము చెప్తాం మంచిగా ఉంది. అది 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కదా, సాధ్యమైందా? కాదు, 500 కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కాదు, 500కు కాదు, గ్యాస్ సిలిండర్ కాదు. ఈయన చేస్తున్నట్టు మరి ముఖ్యమంత్రి గారు చేస్తే సంతోషమే.
మరి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నాడు కదా, వస్తుందా అందరికి జీరో బిల్లు? వస్తలేదు, మాకైతే కడుతున్నాం మేము, జీరో బిల్లు వస్తలేదు మాకు. ఓకే, మిగతా వాళ్ళ సంగతి అంటే మనకు తెలియదు, వాళ్ళని అడగలేదు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాను నేను వచ్చిన తర్వాత అనేసి అన్నారు. 3 మంత్స్ టైం ఇవ్వండి నాకు చాలు, 100 రోజుల్లోనే అన్నీ చేసి చూపిస్తాను అన్నారు. ఈ 10 నెలల కాలంలో ఆయన చేసింది ఏంటంటారు? ఏమో నాకైతే ఎక్కువ కనిపిస్తుంది ఆయన చేసింది. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా? ఏం తగ్గలేదు. అట్లా చేస్తానని చెప్పిండు, మంచిగా భర్తీ చేస్తా అన్ని కొళ్ళు అని చెప్పిండు, కానీ ఏ కొళ్ళు భర్తీ చేయలేదు, సరైన విధానం లేదు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది? రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ చాలా తేడా ఉంది. కేసీఆర్ పరిపాలన మంచిగా జరిగింది, చేసే కాడి చేసిండు. మిగతా కొన్ని పెండింగ్ ఉన్నాయి, దాన్ని మేము కాదట్లేము. చాలా మంచి విధానం చేసిండు, మంచిగా ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా మంచిగా నొప్పి కూడా పని చేసి పెట్టాడు. ఈయన మేము ఇది తగ్గిస్తాం అది తగ్గిస్తాం అని చెప్పేసి మాట్లాడుతారు రేవంత్ రెడ్డి గారు, అది పద్ధతి కాదు. ఈ హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు హైడ్రా గురించి అంత తెలియదు, తెలియదు. నిన్న మనం చూస్తున్నాం కానీ నాకు హైడ్రా గురించి. అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారు కదా FTL పరిధిలో ఉన్నవి, వాటి గురించి. అక్రమ కట్టాలు తీసేవలసింది, అది ఉండకూడదు. అది అక్రమ కట్టలు అంటే బాగుండదు, ఒక పద్ధతి ప్రకారం కట్టుకోవాలి ఎవరే కానీ, దానికి ఒక విధి ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు అయితే ఎలా మూవ్ అవుతుంది అంటారు ఈ గవర్నమెంట్? ఇప్పటికైతే పర్వాలేదు, ఏదో నడిపిస్తుండు అంతే, నడుస్తుంది అంతే, కానీ పెద్ద దీని మీద లాభం లేదు, నడుస్తుంది గవర్నమెంట్ అంతే. ఏం చేస్తుంటారు? ఏం లేదు, కళ్ళు షుగర్ వచ్చింది, కళ్ళు మబ్బైనాయి, నెలకోసారి పోతున్నా. ఇక బస్ దిగాలంటే బాగా ఇప్పుడు తెచ్చుకుంటున్నా గోళీలు. గోళీలకు 1200 అవుతున్నాయి, ఆ టెస్టులకు దానికి దీనికి అవుతున్నాయి. 500 తీసుకోకపోతే 100 రూపాయలు మిగిలినాయి. మరి ఎట్లా బతకాలి? రేవంత్ రెడ్డి వేస్తాడు, ఏనేళ్ళ పైసలు ఇంకా మాకు. ఎలా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? మంచిగా చేసిండు, ఏం చేసిండు, ఉన్న ఇళ్ళే పోతున్నాయి, ఉన్నాయి పోతున్నాయి. ఇంకా పింఛన్ రాలే. పెద్ద మనుషులు నాకన్నా ఎక్కువ ఉంటున్నారు సారు, నాకన్నా ఎక్కువ ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నేనంటే ఏదో మా కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఇల్లు ఒక దాంట్లో ఒక కొడుకు చచ్చిపోయిండు. మాకు ఇబ్బంది ఉంది, ఏమో ఇంత ఆధారపడి ఉంటామని ఆధారపడి ఉంటున్నాం. ఎంత ఇస్తా అన్నాడు ఎలక్షన్ ముందు? 4000 ఇస్తా అన్నాడు. ప్రియాంక అన్నది ఇందిరాగాంధీ మన్మరాలు ఇస్తా చేస్తా అన్నది. ఇప్పుడు ఎన్ని రోజులు? 11వ నెల, ఇప్పుడు 2 తారీఖు 11వ నెల. ఎంత ఇస్తున్నారు మరి? అదే 2000 ఇస్తున్నారు. కేసీఆర్ 2016 అన్నాడు, 2016 కరెక్ట్ ఇచ్చిండు. ఈయన ఎందుకు ఇయ్యాడు ఇప్పుడు దాకా? ఇంకా చాలా మంది నాకంటే అన్యాయం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? కోడళ్ళు చూస్తూ ఉన్నారు, కొడుకులు చూడని వాళ్ళు ఉన్నారు, అది బట్టి ఉంది ప్రాబ్లం. అంటే ఇప్పటివరకు అమలు చేస్తానన్న పథకాల్లో ఎన్ని అమలు చేయగలిగారు? ఏం అమలు చేసిండు? కరెంట్ బిల్లు 0 వేసిండు, ఉన్నోళ్ళకి వేసిండు, లేని వాళ్ళకి ఏం వేసిండు? 500కే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అంటున్నారు కదా. రాలేదు, ఇంకా మాకు రాలేదు. ఇంకా 2000 లేడీస్కి ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇంకా ఎలా ఉంది ఇప్పుడు? ఎలాగుందంటే ఇంకేమిట్లా ఏం కాలే, ఎసరే ఉందాడా. కట్టెలు పెడదామంటే కట్టెలు పోయిలా, ఆయన 500 ఇస్తారని 500 ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక బాగుంది? ఇక ఆయన గెలిచిందాక అట్టే ఉంటుంది, ఈయన గెలిచిందాక అట్టే ఉంటుంది, అందరు గెలిచి గడమే పడ్డదాకా అట్టే ఉంటుంది, ముంచేది మనని. ఏంటండి? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? వేముల లక్ష్మి. ఏం చేస్తుంటారండి? మాది బ్యాంగిల్ స్టోర్ అండి. సబ్సిడీ గ్యాస్ గురించి అని అన్నారు, మాకు రేషన్ కార్డులో ఇచ్చిర్రు. వెళ్ళి చూస్తే రేషన్ కార్డుది దాని పేరే వస్తలేదు, అసలు మాది పేరు వచ్చింది కానీ నెంబర్ వస్తలేదు రేషన్ కార్డుది. ఎందుకు అని అడిగితే మళ్ళీ నెక్స్ట్ జియోలో రిలీజ్ అయితే అప్పుడు చూసుకోండి అని చెప్తున్నారు. మరి కొత్త రేషన్ కార్డుల గురించి ఇప్పుడు పెండ్లి అయింది పిల్లలది, వాళ్ళది ఉన్నది రేషన్ కార్డుల గురించి అప్లై గురించి అడిగితే ఈయనేమంటుంది, షాప్ అంకుల్ మీరు వెళ్ళి మీ సేవలు అడగండి దాని డీటెయిల్స్ చెప్తారని అంటుండు. మీరు ఫామ్స్ పెట్టుకురు అంకుల్, మీ ఫామ్స్ గురించి ఏదైనా చెప్తేనే మాకు తెలుస్తుంది అంటే ఆయన చెప్తా అంటుండు. మీ సేవకు పోతే వాళ్ళు మాకు డీటెయిల్స్ తెలియదు, మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి అడగండి అని అంటారు. మరి పెట్టుడు ఎందుకు మరి ఆయనతో మాటకు ఇది? మరి ఈ 10 నెలల పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? మాకు కేసీఆర్ బెటర్. మా సుధీర్ అన్న పరిపాలన ఇంకా మంచిది. సుధీర్ అన్న పరిపాలన ఇక్కడ మొత్తానికి మా అన్న జిందాబాద్ ఉన్నంత వరకు మాకు ఇక్కడ ఏం కానీలేదు. ఫ్రీ బస్సు పెట్టారు కదా, ఎందుకు ఉట్టిగా కూరగాయలు అమ్ముకోనికి పేర్లు చూసుకోనికి తప్ప దేనికి పనికరు, ఉపయోగం ఏం లేదు దాని నుంచి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది అంటున్నారు చాలా మంది. అది వస్తుంది, ఒక్కటి వస్తే సరిపోయినా. ఇచ్చిన 6 వాగ్దానాలు ఏదైనా ఒకటి కరెక్ట్ చేయాలి కదా. ఏం చేస్తున్నాయి? ఒకటి చేస్తే ఒకటి చేస్తలేడు. ఏమొస్తున్నాయి ఆయన నుంచి? సబ్సిడీ అన్నాడు, సబ్సిడీ ఏమొస్తుంది? పింఛన్ పెంచుతా అన్నాడు విధవలకి, అది ఏం లేదు.
ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నాడు పింఛను మహిళలకి 2500 ఇస్తా అన్నారు. అది లేదు, ఏది లేదు. పిల్లలు పుడితే వాళ్ళకి కిట్ ఇచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడైనా, ఈయన కిట్టు కూడా లేదా కేసీఆర్ది. అంటే కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం వేస్ట్ వేస్ట్, ఆయన పరిపాలన వేస్ట్, ఆయన వేస్ట్. మంచిగా అనిపిస్తలేదు ఆయనది, ఏది లేదు. జాబులు ఇస్తాను వాళ్ళకి జాబులు లేవు, చేస్తాను వాళ్ళకి ఏ పనులు కరెక్ట్ లేవు. ఈ 10 నెలల్లో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటంటారు? మార్పులా చాలా ఉన్నాయి. ఆయన గురించి చెప్పాలంటే ఉన్న ఇండ్లు కూలగొట్టుడు, కొత్త ఇండ్లకి మాకు ఇప్పుడు చాలా ఇటీవల ఇండ్లకి పైసలు తీసుకుర్రు కేసీఆర్ దిగక ముందుకు తీసుకొని అన్ని రిజిస్ట్రేషన్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక మేము రిజిస్ట్రేషన్ ఏవి లేవు అన్నీ తీసేస్తా అంటే మరి మేము అప్పట్లో కొనుక్కున్నాం, మళ్ళీ రిజిస్ట్రేషన్కి పైసలు అంటే దానికి పెట్టినాం. మళ్ళీ ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిన పైసలు ఇవన్నీ మాకు ఇస్తాడా? తీసేస్తే ఆయన అక్రమ కట్టడాలు మాత్రమే కూల్చేస్తున్నానని చెప్తున్నాడు కదా. నాలల పొంటి ఉన్నాయి అంటే ఓకే, దానికి నాలలు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, తీసేసినా నడుస్తుంది. కానీ ఈ నాలల పొంటి లేనివి తీసేస్తా అంటే మటుకు ఖచ్చితంగా ఆయన పైసలు కట్టకపోతే మటుకు ఎవరు ఊకోరు. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు? ఆయనది వేస్ట్ పరిపాలన, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బెటర్ అన్నిటికీ, రేషన్ షాప్కైనా దేనికైనా. బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా కూడా అనౌన్స్మెంట్ లేవు. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు 9 రోజుల ఫస్ట్ ఎంగిలి పువ్వుకే వచ్చేటి మాకు చీరలు, ఇప్పటి వరకు చీరలు కూడా లేవు. సరే ఆయన అట్లాంటి చీరలు ఇచ్చేది, పనికిరాని చీరలు ఇచ్చినా కానీ ఇస్తున్నాను ఒక ఫీలింగ్ అయితే ఉండేది. ఈయనది అది కూడా లేదు. ఇంకా ఆయనకైతే మంచి పరిపాలన అనిపించట్లేదు, ఏం లేదు. కాదండి, పరిపాలన మంచిగానే కొనసాగుతుంది అంటున్నారు కదా. పరిపాలన ఉన్నోళ్ళు జోలికి పోవాలి కానీ లేని వాళ్ళు గరీబుల జోలికి రావద్దు. ఈ హైడ్రా అనేది అక్రమంగా కట్టడం తప్పే కదా మరి. ఉన్నోళ్ళ కాడికి పోవాలి అయ్యా, లేని వాళ్ళ కాడికి వద్దు. ఏం చేస్తుంటారమ్మా? బేరం చేస్తుంటారు. మరి ఎలా ఉందమ్మా రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా ఇప్పటి వరకు. ఈ 10 నెలల కాలంలో పరిపాలన ఎలా ఉంది మీకు? ఇక అన్నయ్య 3 అయితే చేసిండు. 3 అయితే చేశాడు. ఏమేం చేశాడమ్మా? అది గ్యాస్ చేసిండు, బస్సు అయిపోయి కరెంటు చేసిండు. ఇక పింఛను అంటే మాకు రాదుగా, పింఛను వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ 3 అయితే 500కే గ్యాస్ సిలిండర్ అనేది రావట్లేదు అంటున్నారు కదా చాలా మంది. వచ్చింది, ఇక మాకైతే మన ఇచ్చారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఇచ్చిండు. మరి ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏమనుకుంటున్నారమ్మా? ఉపయోగం ఉందంటారా? ఇక ఉంది కానీ మరి ఏం చేస్తాం. మీకైతే ఎలా అనిపిస్తుంది? ఇక మంచిగానే అనిపిస్తుంది. నా పేరు చందర్. ఏం చేస్తుంటారు? మెస్సీ పని చేస్తుంది. కూలి లేదు, పాలు లేదు మాకు. అంతా వేరే రాష్ట్ర పనులు వచ్చి మా దగ్గర బతుకుతారు, మాకేం పని లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా. ఈ 10 నెలల కాలంలో పరిపాలన విధానం ఏం బాగా అనిపిస్తలేదు. ఎందుకంటే గరీబ్ వాళ్ళకి అన్యాయం అయిపోతుంది. ఏదో కన్ను చూపు చూడాలి, చూపు చూడక ఉండాలి. కాదండి, ఇప్పుడు వరకు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు అమలు చేయగలిగారు? 2-3 అయినట్టున్నాయి, మాకు బి అంత ఐడియా లేదు. అది ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటనుకుంటున్నారు? ఏం లేదు, అది ఒట్టి గవర్నమెంట్ ఎలా వస్తుంది. మరి 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, వస్తుందా? అది ఇంకా కాలే. ఇంకా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు, అది వచ్చింది. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానంతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది అంటారు? తేడా ఉంది కొంచెం అన్న. తేడా లేదు అన్నట్టు కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు అలా ఉంది, ఈయన ఉన్నది అలా ఉంది. కాదండి, మరి ఇప్పుడు ఫంక్షన్లు ఎంత వస్తున్నాయి? ఫంక్షన్ వస్తుందా మీకు? లేదు సార్, మాకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా 65 ఏళ్ళు ఉంది, నాకు పింఛనే లేదు. ఫంక్షనే లేదు. ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం? నడుస్తుంది అట్లనే, ఇక మామూలుగా అట్లనే గడుస్తున్నాను అంతే.